క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కూడా ప్రార్థన చేసుకుని ఈ ప్రార్థన పోరాటమును ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన పోరాటమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. అనుదినము అరుణోదయముననే లేచి ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి నీ సన్నిధిలో అనేక మంది కొరకు ప్రార్థన చేసే కృపను మీరు మాకు ఇచ్చినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. ఇంకా అనేక మంది ఈ ప్రార్థన పోరాటములో జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయము చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అందరూ చప్పట్లు కొడదాం. దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. పాడదాం. యేసయ్యా 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 యేసయ్యా.
ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యే నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. Hallelujah. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను, క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేదని, నా హృదయము నీతో
యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే మా బలం నీవే నా నమ్మకం సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడిచిన కాలము నాతో నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత వ్యాధి నన్ను చుట్టిన లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత గడిచిన కాలము నాతో నావు నీడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము సగమంతా ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే యేసయ్యా మీకే ఆరాధన
సర్వాధికారము కలిగిన దేవా, సర్వాధికారి, సర్వంతర్యామి నీకే స్తోత్రం. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఓ వ్యాధి నీ శిరస్సు వంగెనే, నాపై నీ అధికారం చెల్లదే. రూపింపబడిన ఏ ఆయుధం నాకు విరోధముగా వర్తిల్లదు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. దేవా, ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. సుడిగాలైనను నిశ్చలముగా చేసేదవు, నీవే నా బలం, నీవే నా నమ్మకం. గడిచిన కాలము నాతో నావు, నేడు నా తోడు నడుచుచున్నావు. సదా నాతోనే ఉంటావు. ఎగసిపడే తుఫానుల్లో నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. హృదయపూర్వకంగా విశ్వాసముతో ఎగసిపడే తుఫానుల్లో చేతుల వైపు చాపి నీవే ఆశ్రయ దుర్గము. ఎదురుపడే అలలెన్నైనా అవి నీ పాదముల క్రిందనే. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి మనం చదువుదాం ప్రియులారా. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావలనని మనవి చేయుటకును సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను.
శుభకరమైన ప్రయాణము కొరకు దేవుని మాట వినుము అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. శుభకరమైన ప్రయాణం జరగాలంటే మనము దేవుని మాట ఎప్పుడైతే వింటామో అప్పుడే శుభకరమైన ప్రయాణం జరుగుతుంది. ఆయన మాటను ప్రక్కన పెడితే, ఆయన మాట వినకపోతే శుభకరమైన ప్రయాణం కలుగదు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి, యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక వాడవారితో కూడి తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చెను. ప్రవక్త అయిన యోనా దేవుని మాట వినకుండా తర్షీషునకు ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నాడు. దేవుని మాటను పక్కన పెట్టాడు. దేవుని మాట వినకుండా తర్షీషునకు ప్రయాణమై టికెట్ తీసుకొని వాడ ఎక్కి ప్రయాణం చేస్తూ వెళుతున్నాడు. గొప్ప తుఫాను చెలరేగినట్లుగా మనం చూస్తున్నాం. పెద్ద తుఫాను చెలరేగింది. వాడ బద్దలైపోవు పరిస్థితి వచ్చెను అని మనం చూస్తున్నాం. ఆ పరిస్థితిలో ప్రాణాలైనా దక్కించుకుందామని చెప్పి తమ విలువైన సామాగ్రిని ఆ సముద్రములో విడిచిపెట్టినట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులరా, అనేక మందికి నష్టము కలిగింది. అనేక మంది హృదయాలలో కలవరం కలిగింది, భయము కలిగింది. వాక్యములో మనము చూస్తున్నప్పుడు నెమ్మది లేని పరిస్థితి ఏర్పడింది. దేవుని మాట వినకపోతే, ప్రార్థన చేయకపోతే నెమ్మది లేని పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా ప్రయాణము చేసి ఉంటే తన ప్రయాణము ఎంతో సజావుగా సాగేదే. దేవుని మాట పక్కన పెట్టి ప్రయాణము చేస్తున్నాడు గనుక ఆ ప్రయాణము ప్రయాసతో కూడినదిగా మారిపోయినట్లుగా, ప్రమాదముతో కూడినదిగా మారినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుండి 4 వచనములు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు అబ్రహామును పిలువగానే ఆ పిలుపునకు అబ్రహాము విధేయుడైనట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. ఎప్పుడైతే విధేయుడై ప్రయాణము చేశాడో ఆ ప్రయాణమును దేవుడు శుభకరమైన ప్రయాణముగా మార్చినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని మాటకు విధేయుడై ప్రయాణము చేశాడు గనుక, దేవుడు విడిచిపెట్టమన్నవి అన్నీ కూడా విడిచిపెట్టాడు గనుక అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడు ఈరోజు మనల్ని ఏమైతే విడిచిపెట్టమంటున్నాడో ప్రతి విధమైన పాపమును విడిచిపెట్టి మనము ప్రయాణము చేయవలసిన వారిగా ఉన్నాం. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మన భారాలన్నీ తొలగించడానికి ఆయన చూస్తున్నాడు. ప్రతి విధమైన భారమును తీసివేసి మనల్ని తేలికగా చేసి చక్కగా ఆయన మార్గములో ప్రయాణము చేయనట్లుగా ఆయన మనలను ఆహ్వానించుచున్నాడు, మనలను పిలుచుచున్నాడు. ఆయన పిలుపును అందుకొని మనమును విడిచిపెట్టవలసినవన్నీ కూడా విడిచిపెట్టి యేసయ్య మార్గములో చక్కగా ప్రయాణము చేయదముగాక. ఆయన మాట విని ప్రయాణం చేయడానికి ఇష్టపడతారో ఇది పరలోక రాజ్యానికి తీసుకుని వెళుతుంది ఇరుకు మార్గము. ప్రియులరా, ఇది మోక్ష మార్గము, ఇది జీవ మార్గము. ఈ మార్గములో మనం ప్రయాణం చేసినప్పుడు మన ప్రయాణము సజావుగా కొనసాగుతుంది. శుభకరమైన ప్రయాణము కొరకు మనము దేవుని మాట విని ఆయన మార్గములో ప్రయాణము చేసినప్పుడు మన ప్రయాణము సజావుగా కొనసాగేదిగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను.
మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అయినప్పటికీ దేవుడు పిలిచాడు అని విశ్వాసముతో ఆ పిలుపునకు లోబడి అబ్రహాము ప్రయాణం చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అనేక మందికి ఆశీర్వాద కారకునిగా దేవుడు అతను నియమించాడు. లోకస్వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుండి ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి యేసు మాట విని వారు ప్రయాణము చేసి ఉన్నారు. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి యేసు మాట విని ప్రయాణము చేస్తే ఆ ప్రయాణములో స్వస్థత పొందుకుని ఉన్నారు. యేసు మాట విని ప్రయాణము చేసినప్పుడు ఆ ప్రయాణము శుభకరమైన ప్రయాణముగా మారినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. వారికి శుభం కలిగింది, వారికి స్వస్థత కలిగింది, వారికి సంతోషం కలిగింది, వారికి సమాధానం దొరికింది. యేసు మాట విని మనం ప్రయాణం చేయగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, దీవెనలు పొందుకుంటాం, ఆనందాన్ని పొందుకుంటాం, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూస్తాం. వారు ఇంటికి వెళ్ళి ఎంతకాలమైందో, ఇంటికి దూరముగా, సమాజానికి దూరముగా ప్రియులరా వారు జీవించుచున్నారు కుష్ఠరోగులుగా. వారి జీవితంలో గొప్ప ఆనందం నింపాడు. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు యేసయ్య మాట వింటే మన దుఃఖము నాట్యముగా మారిపోవచ్చున్నది, మన బాధలు తొలగిపోతాయి, మన వేదనలు తొలగిపోతాయి. యేసు మాట విందాం, యేసు మాట ప్రకారంగా మనం నడుచుకుందాం. ప్రియులరా వారు వెళ్ళుచుండగానే మార్గములు శుద్ధులేరి అయితే కృతజ్ఞతా హృదయంతో ఒక్కడు మాత్రమే దేవుని సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము చూస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 50వ వచనం నుండి మనం చూసినట్లయితే, యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతని ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజేసిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను. గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. మొదటి సూచక క్రియ యేసుక్రీస్తు ప్రభువారు కానా అనే వివాహములో నీళ్లను ద్రాక్షరసముగా మార్చారు. ప్రధాని కుమారుని యేసు ప్రభువారు మాట ద్వారా స్వస్థపరిచారు. ఇది 2వ సూచక క్రియ. ప్రియుల వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఆ ప్రధాని యేసు మాట నమ్మి అతడు ప్రయాణము చేయుచున్నాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు యేసు మాట నమ్మి అతడు ప్రయాణం చేసినప్పుడు ఇంటి దగ్గర నుంచి దాసులు వచ్చారు. ప్రియులరా ప్రధాని కుమారుడు బాగుపడినట్లుగా మనము చూస్తున్నాం. యేసు మాట సెలవుగానే తన ఇంటి దగ్గర ఉన్న కుమారుడు బాగుపడ్డాడు. 1 గంట ప్రాంతంలో యేసు ప్రభువారు మాట సెలవీగానే అదే గడియలో ఆ కుమారుడు స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని ఎరిగినటువంటి ప్రధాని ఆ విషయాన్ని తన కుటుంబమునకు తెలియచేసినప్పుడు ఆ కుటుంబం అంతయు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. యేసు మాట నమ్మి ప్రయాణము చేయుచున్నప్పుడు ప్రియులరా శుభవార్త వినబడినట్లుగా మనము చూస్తున్నాం. యేసు మాట విని మనం ప్రయాణం చేస్తూ ఉంటే శుభవార్తలు వింటాము, మంచి వార్తను మనం వినేవారిగా ఉంటాం. శుభకార్యాలు మన జీవితంలో జరుగుతాయి, మన కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మన కుటుంబంలో శుభకార్యాలు జరగాలంటే, శుభకరమైన వార్తలు మనం వినాలంటే, ఆనందదాయకమైన సంతోషకరమైన వార్తలు మనం వినాలంటే ప్రియులరా యేసు మాట విని మనము ప్రయాణము చేసినప్పుడు ఆ ప్రయాణము శుభకరమైన ప్రయాణముగా ఉంటుంది. ఆ విధముగా దేవుని మాట ప్రకారముగా ప్రయాణము చేయదుముగాక. దేవుడి వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా.
దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, శుభకరమైన ప్రయాణము కొరకు నీ మాట వినాలని, నీ మాట విని ప్రయాణం చేసినప్పుడు శుభకరమైన ప్రయాణం జరుగుతుందని మీరు మాతో మాట్లాడారు. నీ మాట వినకుండా ప్రయాణం చేసిన యోనా ప్రవక్త జీవితంలో దేవ అభ్యంతరాలు, ఆటంకాలు ఎదురయ్యాయి. అలా కాకుండా నీ మాట విని మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. అబ్రాహాము పిలువబడినప్పుడు నీ మాటకు లోబడి విడిచిపెట్టమన్నవన్నీ కూడా విడిచిపెట్టి ప్రయాణం చేసినప్పుడు శుభకరమైన ప్రయాణముగా మీరు ఉంచారు. ఎన్నో ఆశీర్వాదాలతో, గొప్ప ఆశీర్వాదాలతో నింపి గొప్ప వ్యక్తిగా చేసి అనేక మందికి ఆశీర్వాద కారుకునిగా అబ్రహామును నిలబెట్టినందుకై స్తోత్రములు. నీ మాట విని నీ మాట ప్రకారంగా మేము ప్రయాణం చేయడానికి సహాయం చేయండి. 10 మంది కుష్ఠరోగులు నిన్ను ప్రార్థించి నీ మాట విని ప్రయాణము చేయగా అది వారికి శుభకరమైన ప్రయాణముగా మారింది. నీ మాట విని మేము ప్రయాణం చేస్తే దేవా, నీ మాట నమ్మి నీ మాట విని మేము ప్రయాణం చేయగలిగితే శుభవార్తలు మేము వింటామని, శుభకార్యాలు మేము చూస్తామని మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రములు. నీ వాక్యము ప్రతి దినము ఈ ప్రార్థన పోరాటములో ఈ శుభవచనాలు మాకు వినిపింపజేస్తూ నీ మాటలను వినిపింపజేస్తున్నందుకు స్తోత్రములు. ఈ మాటను వినకుండా చాలామంది ఉంటున్నారు. ఈ మాటలు విని నీ బిడ్డలు ధన్యులుగా మారిపోయినట్లు సహాయం చేయండి. వినేవారు ధన్యులన్నావు తండ్రి. నీకు వందనాలు. ఇట్టి ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రములు. వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యానికి వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో శుభం కలుగునుగాక, భయాలు తొలగిపోవునుగాక, రోగములు తొలగిపోవునుగాక, స్వస్థత కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, మంచి వార్తలు మేము విందుముగాక. యేసయ్యానికి వందనాలు. ఈ ప్రార్థన పోరాటంలో జాయిన్ అయి నిన్ను ఆరాధించి నీ వాక్యమును ఆలకించి ఈ ప్రార్థనలో ఏకీవించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనులైనటువంటి వారిని ఇప్పుడే నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. సంతానం లేని వారికి సంతాన భాగ్యము దయచేయండి. ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము దయచేయండి. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ చేస్తున్న బిడ్డలకు వారి బిజినెస్లో గొప్ప లాభము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ దయచేయండి. వివాహాలు కానీ యవన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహములు ఘనముగా జరిగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కోర్టు కేసులో ఉన్నటువంటి వారికి నీతిగల న్యాయాధిపతి త్వరగాని బిడ్డలకు న్యాయము చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయము. ఇజ్రాయేలు క్షేమము కొరకు, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాము. యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రక్షణ, స్వస్థత, శాంతి, సమాధానములు మా ప్రజలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. జేజీ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్యను దీవించండి. మా సంఘాలలో జరగబోతున్న VBS కొరకు ప్రార్థిస్తున్నాం. ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. ప్రేయర్ టీమ్స్ను దీవించండి. ప్రార్థన బృందాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ను దీవించండి. వర్షిప్ టీమ్స్ను దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఈ పరిచర్యలో అనేక మందిని సహకారులుగా లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యానికి వందనాలు. సహకారుల పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడితేనే నీ వాక్యం సెలవిచ్చుచుంటుండగా ఇంకా అనేక మంది సహకారులుగా లేవనెత్తబడినట్లు సహాయం చేయండి. ప్రార్థనా సహకారము, ఆర్థిక సహకారము, పరిచర్య సహకారము, అనేక రకములుగా నీ బిడ్డలు సహకారులుగా నిలబడినట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు మీరు దీవించండి. ఆదివారం జరిగే ఆరాధనలన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరిగినట్లు సహాయం చేయము. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచర్ని మీరు దీవించండి. ఈరోజు బర్త్డేలు జరుపుకునిచున్న బిడ్డలు దీవించండి. యానివర్సరీలు జరుపుకునిచున్న బిడ్డలు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాము. ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయం చేయండి.
నలిగిన స్థితిలో, కృంగిని స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని మీరు దృష్టించమని ప్రార్థన చేస్తున్నాను. మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి కన్నీరు తుడవమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ చేతులెత్తి నీ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కేడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందము ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజులండి. అందరికీ వందనాలు. ఈ ప్రార్థనా పోరాటంలో జాయిన్ అయ్యి మాతో కలిసి ఆరాధించి దేవుని వాక్యమును ఆలకించి ప్రార్థనలో ఏకీవించిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.